హలో ఎవ్రీవన్, మన ప్రీవియస్ వీడియోలో COP28 అని వీడియోలో అయితే డిస్కస్ చేసామో అందులోకి మీకు ఒక MCQ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూసి తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనికి వెళ్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్కి దీంట్లో ఒక 4 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రీడ్స్ యాజ్ ఇట్స్ అ పీరియాడిక్ రివ్యూ మెకానిజం ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు 2015లో జరిగింది. సో అప్పుడు ఈ పీరియాడిక్ రివ్యూ మెకానిజంని లాంచ్ చేయడం జరిగింది. అదే ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అనమాట. అయితే దీంట్లో ఇండియా పార్ట్ అనంటే ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్. ఎందుకు అనంటే ఈ మీథేన్ ఎమిషన్స్ యొక్క మిటిగేషన్ అనేది మన ఇండియాలో ఇంకా త్వరలో సాధించగలమా లేదా అనే దానిపైన ఇంకా నిర్ధారణ లేకపోవడం వల్ల ఇండియా ఇంకా దీంట్లో ఈ ప్లెజ్లో పార్ట్ అనేది కాలేదు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే గ్లోబల్ మీథేన్ ప్లెజ్ వాజ్ లాంచ్డ్ ఇట్ COP26. ఇది ఎప్పుడు జరిగింది? 2021లో జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ యాజ్ ఎ పార్ట్నర్స్ బై USA అండ్ EU అండి. ఇక్కడ జరిగిన CCAC క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition అని చెప్పి ఈ గ్లాస్గోలో జరిగిన ఈ సమ్మిట్లో ఇదొక కోalitionని తీసుకొచ్చారు. సో వీళ్ళు ఈ యొక్క మీథేన్ గ్లోబల్ మీథేన్ ప్లెజ్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. సో దీంట్లో టు కట్ డౌన్ ద మీథేన్ emissions by up to 30% of 2020 levels. Okay, target year by 2030. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇది ఐటరేషన్స్ వైజ్ దాని టెక్స్ట్ని రిలీజ్ చేస్తూ ఉందన్నమాట. అట్లా రిలీజ్ చేస్తూ ఇప్పటి వరకు ఒక 5 ఐటరేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది రిలీజ్ చేసి గ్లోబల్ స్టాక్ టేక్ టెక్స్ట్ అని చెప్పి ఈ COP28లో ఈ COP రీసెంట్గా 2023లో జరిగిన ఈ దుబాయ్లో UAEలో జరిగిన ఈ COP28లో ఈ 5th ఐటరేషన్ అనేది వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్ పాస్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఈ ఇన్కరెక్ట్ ఎవరు? 2 and 4. సో ఆన్సర్ ఈజ్ C. క్లియర్? ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ అడిగారా ఆర్ ఇన్కరెక్ట్ అడిగారా అనేది చెక్ చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నవ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద ఏపీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 1st వీక్ వరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు లెట్స్ సీ అక్టోబర్ 2nd వీక్ కరెంట్ అఫైర్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చిన టాపిక్ దేనికోసము అని అంటే వైజాగ్. ఈ వైజాగ్ యొక్క ఇనిషియేటివ్స్ అనమాట. వైజాగ్లో ఈ స్కిల్ యూనివర్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ పైన చాలా న్యూస్ వచ్చిందండి. ఒక 100 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏం చేస్తారు, ఎవరికి బెనిఫిట్ అని అంటే క్యాండిడేట్స్ అండ్ ద ఎంప్లాయర్స్, జాబ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒకే దగ్గరకు తీసుకొచ్చే విధంగా ఒక పోర్టల్, ఒక మొబైల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ స్కిల్ ఇంప్లిమెంటేషన్లో, స్కిల్ని ఎన్హాన్స్ చేయడంలో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో దానికి ఎయిడ్ చేసే దాన్ని ఆబ్జెక్టివ్తో వెళ్ళే ప్రోగ్రామే ఇదన్నమాట. సో దీంట్లో భాగంగా స్కిల్ యూనివర్స్లో భాగంగా ఒక వెబ్ పోర్టల్, ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ ఏ 100 crore ప్రోగ్రామ్ టు మోడర్నైజ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద స్టేట్. ఓకే, జాబ్ ఆఫర్ లెటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో లేటర్ స్కిల్ యూనివర్స్ వుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్ ఆల్సో. స్కిల్ ఇండియా డిజిటల్, EPFO, MSME వీళ్ళతో కనెక్ట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్ ఏమైతే ఉన్నాయో వాటితో కూడా ఈ స్కిల్ యూనివర్స్ యొక్క పోర్టల్ ఇంటర్ కనెక్ట్ అవుతుందన్నమాట. సో దీనికోసమని మనకి సీఎం ఈ వైజాగ్లో అక్టోబర్ 16th దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్స్ అనేది మన ఏపీలో ఆల్రెడీ చేశారండి ఒక డిస్ట్రిక్ట్లో. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ప్రారంభించబోతున్నారు, ఎక్కడ నిర్మించారు, ఎక్కడ ఏం జరిగిందని దానికోసం మనం ఒక న్యూస్ ఆర్టికల్ చదువుకున్నాం. సో కాబట్టి ఈ కామెంట్ సెక్షన్లో ఒకసారి ఇది ఎక్కడ అని చెప్పి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందండి, చాలా అద్భుతమైన రిపోర్ట్. ఎందుకు అని అంటే మనకి సెన్సస్ 2011లో జరిగింది. దాని తర్వాత ఇండియన్ పాపులేషన్ చాలా పెరిగింది. ఓకే, మోస్ట్ పాపులస్ కంట్రీగా కూడా ఇండియా మారింది. అయితే 2021లో మళ్ళీ పాపులేషన్ సెన్సస్ రిలీజ్ అవ్వాలి. బట్ బికాజ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ అది రిలీజ్ కాలేదు. బట్ మన దగ్గర ఉన్న గణాంకాల ప్రకారము పాపులేషన్ ఎంత, మెజర్స్ ఎట్లా ఉన్నాయి, సెక్స్ రేషియోస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చూడడానికి ఒక లేటెస్ట్ రిపోర్ట్ లేదు సెన్సస్ ప్రకారం చూస్తే, పాపులేషన్ సెన్సస్ ప్రకారం చూస్తే. అయితే మన దగ్గర డేటా లేదా అని చూస్తే ఇటువంటి రిపోర్ట్స్ అనేవి కొత్తవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. 22-23లో లేబర్ ఫోర్సెస్ సర్వే అనేది ఒకటి రిలీజ్ అయిందండి. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాల
మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇది రీసెంట్గా 2023 కోసం లేబర్ ఫోర్స్ సర్వే అనేది రిలీజ్ చేసింది. దాంట్లో చెప్పుకోదగ్గ అంశాలు ఏంటి అని అంటే 6 రేషియోస్ అనేవి ఆల్టర్ అయ్యాయి. చూడండి, ఓవరాల్ ఇండియాలో మీకు ఒక టేబుల్ ఇక్కడ వేసాను. ఓవరాల్ ఇండియా అండ్ ఏపీలో 6 రేషియోస్ ఎట్లా ఉన్నాయి, ఓవరాల్గా ఎలా ఉన్నాయి అని అంటే ఇండియాలో 943 ఉందండి. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వై? బికాస్ స్టేట్లో ఏ ఎగ్జామ్స్ జరిగినా సరే ఇటువంటి డైరెక్ట్ ఫిగర్స్, ఇటువంటి ఫ్యాక్ట్స్, ఇటువంటి స్టాటిస్టిక్స్ అడుగుతూ ఉంటారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఆర్ ఇన్ 2023 అని డైరెక్ట్గా అడుగుతుంటారు. సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. సో ఏపీలో చూస్తే 1030 ఉంది. అంటే ఇండియా యొక్క ఓవరాల్ యావరేజ్ కంటే కూడా, అంటే ప్రతి 1000 మందికి ఆంధ్రప్రదేశ్లో 1030 మంది మహిళలు ఉన్నారు. అదే భారతదేశం యొక్క సగటు చూస్తే ప్రతి 1000 మంది పురుషులకి 943 ఉమెన్ ఉన్నారు. ఓకే, సో ఇండియా అర్బన్ చూస్తే 947 అండి. ఏపీ అర్బన్ చూస్తే 1017. అగైన్ మళ్ళీ ఇండియా రూరల్ చూస్తే 941 ఉంది. సో ఏపీ యొక్క రూరల్ చూస్తే 1035 ఉంది. ఇక్కడ 1030, ఇది 35, దగ్గర నెంబర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏపీ ఈజ్ ద 6th స్టేట్ అండి. ఇది 6th స్టేట్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. అంటే ఒకవేళ కనుక ఇక్కడ చూస్తే మీరు మొత్తం భారతదేశంలో ఉన్న 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి లెక్క కడితే వాటిల్లో ఒక 11 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఈ సెక్స్ రేషియోలో మహిళలు అనేది ఎక్కువ ఉండడం జరిగిందట. ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అని అంటే ఇవ్వండి. టాప్ ఎవరు అని అంటే లక్షద్వీప్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంత అని అంటే 1242. ఎంటైర్ ది స్లైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు? 1104 పుదుచ్చేరి. సో ఈ 2 యూనియన్ టెరిటరీస్ అయితే ఫస్ట్ స్టేట్ ఏది అని అడగచ్చు. రాష్ట్రము ఫస్ట్ స్టేట్, టాప్ స్టేట్ ఏది అని అడగచ్చు. అప్పుడు కేరళ అవుతుంది. చూడండి, అన్ని వన్సే ఉన్నాయి, 1101. ఓకే, సో ఈజీ టు రిమెంబర్. సో కేరళలో 1101 ఉన్నారు ఈ సెక్స్ రేషియో వైజ్ మహిళలు. ఓకే, నెక్స్ట్ చూస్తే మళ్ళీ నాగాలాండ్ 1055, మేఘాలయ 1043. ఇక్కడ వరకు ఏపీ కంటే పైన 5 యూటీ అండ్ స్టేట్స్ ఉన్నాయి, 2 కలిపి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏపీ దీంట్లో చూస్తే 6th పొజిషన్లో ఉంది. దీంట్లో ఎంతమంది? 1030. దాని తర్వాత గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, తమిళనాడు. ఇంతవరకు కూడా చూడండి 1000 కంటే కూడా ఈ ఫిగర్ అనేది ఎక్కువ నోట్ అయిందన్నమాట, ఆ రికార్డ్, రైట్. సో ఇదండి దీంట్లో నేర్చుకోవాల్సింది. ఈ 11 వీటిని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. దీన్నే మీకు అక్కడ టేబుల్లో వేసి క్లియర్గా ఇచ్చాను, అది సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే మన ప్రకాశం బ్యారేజ్కి ఒక అరుదైన గుర్తింపు దక్కింది. అదే వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అనే గుర్తింపు దక్కింది. సో ఇటువంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని గుర్తించారు, ఏ రాష్ట్రాన్ని, ఓకే, ఏ బ్యారేజ్ని గుర్తించారు, ఇటువంటి అడగచ్చు. సో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చండి. సో దీన్ని అనౌన్స్ ఇచ్చింది ఎవరు అని అంటే ICID, International Commission on Irrigation and Drainage. Okay, it awards this status to the 100-year-old and still functioning barrage, the Prakasham barrage. ఓకేనా? సో ఈ ప్రకాశం బ్యారేజ్ ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడము, తెలుగు వాళ్ళు చూడాలి, ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడము, ICDC, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్. ఇది 25వ కాంగ్రెస్లో ఈ అవార్డుని అనౌన్స్ చేసిందంట. అయితే మన స్టేట్ నుంచి ఎన్ని ప్రాంతాలు ఈ లిస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి అని చూస్తే 5 ఉన్నాయండి. అంటే ఇంతవరకు 4 ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రకాశం కూడా చేరడం వల్ల ఆ లిస్ట్ 5కి చేరుకుందనమాట. ఇప్పటికే కేసీ కర్నూలు కడప కెనాల్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కర్నూలు కడప కెనాల్ అండ్ కంబం చెరువు, పోరుమామిళ్ళ చెరువు, ఓకే, ఇవి ఈ 3 ప్రాంతాలు 2020లో యాడ్ చేశారు. 2020లో యాడ్ చేశారు. ఓకే, తర్వాత సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని 2022లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇంతవరకు 4 ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా 2023లో ప్రకాశంని ఈ బ్యారేజ్లో ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రకాశం ఈ అవార్డుని అనౌన్స్ చేసింది ఎవరు అని అంటే ICID. ఓకే, అయితే ఇది 1950లో ఈ ICID ఏర్పాటైందట. ఇది దీనికోసం ఒక ఇన్ఫర్మేషన్. తక్కువ నీటితో అధిక ఆయకట్టునకు నీళ్ళు అందించే విధంగా
అధ్యయనాలు చేయడం కోసం ఈ ఐసిఐడి అనేది రీసెర్చ్లు చేస్తూ ఉంటుంది. దాంట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటారో ఆర్ ఇటువంటి ఓల్డ్ కట్టడాలు ఏవైతే స్టిల్ వర్క్ అవుతూ ఉంటాయో వాటికి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ WHIS అనే ఈ సైట్స్ ఇది కూడా ఇట్ విల్ బి గివెన్ ఆన్ లైన్స్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. క్లియర్? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ టాపిక్. It is regarding the green energy. గ్రీన్ ఎనర్జీ అండి, స్వచ్ఛ ఇంధనము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటింగ్ కమిషన్ ఇది రీసెంట్గా ఓపెన్ యాక్సెస్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ యాక్సెస్ ఇవ్వాలి. ఎవరెవరైతే అర్హత చెందిన విద్యుత్ పంపిణీ చేసే సంస్థలు ఉన్నాయో ఆర్ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరికైతే విద్యుత్ సరఫరా వెళ్తుందో దాంట్లో ఎవరైతే మార్గదర్శకాలను ఇక్కడ కొత్తగా రిలీజ్ చేసిన ఈ మార్గదర్శకాలను ఎవరెవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఓపెన్ యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి ఈ న్యూ గైడ్లైన్స్ అనేవి చెప్తుందన్నమాట. అయితే గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ అని దాన్ని అంటాం. దాని కింద ఛార్జీలకు కూడా ఒక న్యూ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీన్నే డ్రాఫ్ట్ రెగ్యులేషన్ అని పిలుస్తున్నారు. ఓకే, దీన్ని ఇచ్చింది ఎవరు? ఈ గ్రీన్ ఎనర్జీని ఎక్కువ ఎయిడ్ చేయాలి, దానికి ఎక్కువ సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, అలానే దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలి, అలాగే 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని కూడా తీసుకురావాలనే ఆబ్జెక్టివ్స్ మన ఇండియన్ గవర్నమెంట్కి ఉన్నాయి. కాబట్టి దిస్ న్యూ గైడ్లైన్స్ విల్ వర్క్ ఇన్ పార్ విత్ దిస్ టార్గెట్స్ అనమాట. అయితే దీంట్లో యాజ్ పర్ దీస్ న్యూ గైడ్లైన్స్ ఎవరెవరు దీంట్లో అనర్హులు అవుతారు అన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఎవరు అనంటే గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం దివాలా తీసిన సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఆర్ డిస్కమ్లకు 2 నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ను వినియోగిస్తున్నవారంటే అన్అఫిషియల్గా వితౌట్ ఎనీ పర్మిషన్స్, అండ్ ఆల్సో డిస్కమ్స్ ఎవరెవరికైతే మోర్ దెన్ 2 months ఇంకా వాళ్ళ అప్పులు ఆర్ డెట్స్ని ఇంకా వాళ్ళు తీర్చకపోతే ఆర్ విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్లో ఉన్న వాళ్ళు, అంటే థెఫ్ట్స్, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్స్ ఏమైనా జరిగినప్పుడు, సో వీళ్ళందరూ కూడా ఈ ఓపెన్ యాక్సెస్ సిస్టమ్కి నాట్ ఎలిజిబుల్ అన్నమాట, అనర్హులు అవుతారు. ఓకే, దీర్ఘకాలిక ఇంకా మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ, లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ని కూడా ఇస్తాము అని చెప్పి ఈ ఏపీ ట్రాన్స్కో యుటిలిటీ అని అనౌన్స్ చేసిందనమాట. దీనికి నోడల్ ఏజెన్సీగా వర్క్ చేసేది ఎవరు అని అంటే చూడండి, టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రెగ్యులేషన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ APSLDC విల్ సర్వ్ యాజ్ ద స్టేట్ నోడల్ ఏజెన్సీ. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఇట్ విల్ హ్యాండిల్ ద లాంగ్ టర్మ్ అండ్ ద మిడిల్ టర్మ్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సిస్టమ్స్. సో ఇది ఎందుకు అని అంటే దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ చూద్దాం. టు ఎనేబుల్ ద కన్జ్యూమర్స్ టు హార్నెస్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ విండ్, సోలార్, మినీ హైడల్ పవర్స్, మనం తెలుసు కదా చాలా గ్రీన్ ఎనర్జీస్ ప్రకారము. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ చార్జెస్ అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అంటే అఫీషియల్గా దాని యొక్క ఫార్మల్ నేమ్, ఆ గైడ్లైన్స్ యొక్క నేమ్ ఏంటిది అని అంటే ఇదన్నమాట. రైట్, సో ఇదండి ఈ న్యూస్ ఆర్టికల్ కోసము. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూస్తే విశాఖ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది అని చెప్పి నీతి ఆయోగ్ ఒక గ్రోత్ హబ్ అని ఒక హబ్ జరిగిందనమాట. సో దీంట్లో భారతదేశంలో మొత్తం 4 ప్రాంతాలను దాంట్లో అనౌన్స్ చేసి వాటిలో మరింత వేగవంతం జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 4 ఉన్న లిస్ట్లో మన స్టేట్ నుంచి ఒక వైజాగ్ ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ గ్రోత్ హబ్లో దేశంలో మొత్తం 4 నగరాలు ఉన్నాయి. ఆ 4 నగరాలు ఏంటివి చూడండి, సూరత్, వారణాసి, ముంబై అండ్ వైజాగ్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వైజాగ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రైల్, పోర్ట్, ఎయిర్ కనెక్టివిటీ. ఇటువంటి కనెక్టివిటీస్ ఉండడము, అవి చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా వర్క్ చేయడం వల్ల వైజాగ్కి రికగ్నిషన్ దొరికిందనమాట. ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు డెలివర్ a roadmap for developing economic growth strategy for the region. Visakhapatnam is the only city. It is the only city selected among the South Indian states. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చూడండి ముంబై, వారణాసి, సూరత్, వైజాగ్ మాత్రమే ఈ లిస్ట్లో ఉన్నారు. ఇది ఇచ్చింది ఎవరు? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ దేంట్లో భాగంగా ఇచ్చింది? గ్రోత్ హబ్లో భాగంగా ఇది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. రైట్, లెట్స్ సీ
ద నెక్స్ట్ టాపిక్ నౌ. సో ఐకానిక్ విశాఖపట్నం, మళ్ళీ విశాఖపట్నం కోసమే న్యూస్. ఎందుకు అని అంటే దీంట్లో ఉన్న ఈ పోర్ట్ని స్టార్ట్ చేసి 90 years జరిగింది, 90 years పాస్ ఆన్ అయింది, స్టిల్ ఇట్స్ వర్కింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఆ రోజున దాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది అక్టోబర్లో. సో ఇది ఎప్పుడు కమెన్స్ అయింది అని అంటే దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. 1927లో ఈ విశాఖపట్నం పోర్ట్ అనేది కమెన్స్ అయిందటండి. దెన్ ఇట్ మేడ్ ఓపెన్ టు ఓషన్ ట్రాఫిక్ ఇన్ 1933. అక్కడ ఇంకా ఫస్ట్ ప్యాసింజర్ షిప్ ఏది యూజ్ చేశారు అంటే ఎస్ఎస్ జలదుర్గా, గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్ జలదుర్గా. అండ్ ఆల్సో దిస్ వైజాగ్ పోర్ట్ ఏదైతే ఉందో అది మేజర్ సెక్టార్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎటువంటి సెక్టార్స్? స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఫర్టిలైజర్స్, ఇటువంటి సెక్టార్స్లో ఈ వైజాగ్ పోర్ట్ ఇంపోర్ట్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చేయడము, వివిధ ఫంక్షన్స్లో ఈ వైజాగ్ పోర్ట్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇంకా ద పోర్ట్ అచీవ్డ్ సెల్ఫ్ సఫిషియన్సీని కూడా అచీవ్ చేసింది. అండ్ ఆల్సో ఏ విధంగా రిక్వైర్డ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఎంత అది 10 megawatts యూటిలిటీ స్కేల్ సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ కెపాసిటీ అన్నమాట. అంటే ఈ ఫోటోవోల్టాయిక్ పవర్ ద్వారా, అంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ద్వారా 10 megawatts యూటిలిటీ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంది. పవర్ జనరేషన్ ఆఫ్ 178 lakh యూనిట్స్ పర్ యానం ఇంత జనరేట్ చేస్తుందటండి. ఓకే, అనదర్ 20 megawatts సోలార్ పవర్ జనరేషన్ ఈస్ ప్లాన్డ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2023-24. ఇటువంటి పాయింట్స్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళు ఏపీ ఎకానమీలో మనకి ఇండస్ట్రీస్ అని చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్లో ఇటువంటి ఈ స్టాటిస్టిక్స్ మీరు మెన్షన్ చేసి డిపెండింగ్ ఆన్ ది డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ మెన్షన్ చేసి మీరు రాస్తూ ఉంటే మీకు చాలా మంచి మార్క్స్ పడతాయి అనమాట. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే దిస్ ఈస్ రిగార్డింగ్ అగైన్ వైఎస్ఆర్ బీమా. ఇదొక పథకం అండి, ఇది కూడా న్యూస్లో కనిపించింది కాబట్టి లెట్ us learn this scheme. మనం లాస్ట్ టైం జగనన్న ఆరోగ్య సురక్ష చదువుకున్నాం, జగనన్న అమ్మ ఒడి చదువుకున్నాం, ఇప్పుడు వైఎస్ఆర్ బీమా అనేది చదువుదాం. ఇది ఏంటి అని అంటే ఆల్ ప్రైమరీ బ్లడ్ ఎర్నర్స్ బిలాంగింగ్ టు బీపీఎల్ అండి. బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో దట్టు 18 to 70 years మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ టు బి ఎన్రోల్డ్ యాజ్ బెనిఫిషరీస్ అండర్ బీమా స్కీమ్. బీమా అంటే ఏంటి? బీమా వాళ్ళొక ప్రీమియం చాలా తక్కువ అమౌంట్లో ప్రీమియం వాళ్ళకి ఇస్తే గవర్నమెంటే బీమా ప్రొవైడ్ చేస్తుంది అపాన్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్ ఏంటి ఇక్కడ? బీపీఎల్ ఫ్యామిలీస్కి అనమాట. దట్టు ఏజ్ గ్రూప్ 18 to 70 years ఉండాలి. ఓకే, సో బెనిఫిట్స్ అండర్ ద న్యూ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఏంటి అని అంటే ఆర్ యాజ్ ఫాలోస్. అవేంటి? నెంబర్ 1 lakh rupees రిలీఫ్ అమౌంట్ అనేది రిలీజ్ చేశారు టు ద బెనిఫిషరీస్. ఇంకా న్యాచురల్ డెత్ కోసం అనమాట. అది ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 years నుంచి 50 years వరకు ఎవరికైతే న్యాచురల్ సహజ మరణాలు ఏమైనా జరిగినా సో వాళ్ళకి ఈ 1 lakh రిలీఫ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది ఎవరు అనంటే వీళ్ళ ద్వారా ఈ డిపార్ట్మెంట్స్ మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, గ్రామ సెక్రటరీ, వెల్ఫేర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అన్నమాట. ఓకే, సో 5 lakh ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ 5 lakh rupees ఇవ్వడం జరుగుతుంది రిలీఫ్ అమౌంట్. ఎవరికి? యాక్సిడెంటల్ డెత్ అయిన వాళ్ళకి, యాక్సిడెంటల్ డెత్ ఆర్ పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఏజ్ గ్రూప్ చూడండి 18 to 70 years, రైట్. సో ద టోటల్ ప్రీమియం for the scheme shall be paid by the government. ఓకేనా? సో ఈ విధంగా ఈ వైఎస్ఆర్ బీమా స్కీమ్ కోసం ఈ విధంగా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే వర్టికల్ గార్డెనింగ్ అండి. వర్టికల్ గార్డెనింగ్. సో ఇది న్యూస్లో బాగా వచ్చిందనమాట. ఎందుకు అనంటే విజయవాడలో న్యూలీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో చాలా సిటీస్ని డెవలప్ చేస్తున్నారు. సో విజయవాడలో ఇది వార్తల్లో నిలిచింది. ఎందుకు? సో ఈ విధంగా వర్టికల్ గార్డెనింగ్ చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని మనం హ్యాంగింగ్ గార్డెన్స్ అని కూడా అంటారు. విజయవాడలోని నేతాజీ బ్రిడ్జ్లో దీన్ని చేశారు. ఓకే, ఇంకా ఈస్థెటిక్ ఎసెన్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి, గార్డెన్స్ని పెంచడానికి, ఇంకా సిటీలో పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి బై ది స్ప్రెడ్ ఆఫ్ దిస్ గ్రీన్ ప్లాంట్స్ అని చెప్పి దీనికోసం నేర్చుకోవచ్చు. ఇంకా హ్యాంగింగ్ గార్డెన్స్ ఎక్కడ రీసెంట్గా డెవలప్ చేశారన్నప్పుడు మీరు ఇది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూస్తే తాజ్మహల్ టీ. దీనికి ఏమొచ్చిందంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అనేది దీనికి ఇవ్వడం జరిగిందంట విజయవాడలో. సో అదేంటి? ఏ బ్రాండ్కి? తాజ్మహల్కి బ్రాండ్కి సంబంధించిన టీ అనమాట. ఇది ఏం చేసింది? ఎందుకు అనంటే ఒక 2250
స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటి దానిని అరేంజ్ చేసిందట విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర. దాన్ని ఏమన్నారంటే మేఘ్ సంతూర్ అని అన్నారు. ఇది ఎట్లా వర్క్ చేసిందండి అని అంటే, ఇక్కడ అరేంజ్ చేసిన ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎప్పుడైతే అక్కడ వర్షం కురుస్తుందో దాన్ని బేస్ చేసుకొని, నేచర్ని బేస్ చేసుకొని ఇక్కడ అరేంజ్ చేసిన ఈ సోల్ఫుల్ ట్యూన్స్ని అది ప్లే చేస్తుంది అనమాట, టెక్నాలజీని ఉపయోగించుకొని. సో ఆ విధంగా అద్భుతంగా ఇక్కడ ఇటువంటి దాన్ని అరేంజ్ చేయడం వల్ల ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. ఓకే, ఇది మన విజయవాడలో జరిగింది కాబట్టి మనం చదువుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూస్తే నాటక సమాజాలకు వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అంటే నాటకాలలో ఆన్ స్టేజ్ ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తూ ఉంటారో ఆ సమాజాలు కానీ ఆ సొసైటీస్ కానీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రికగ్నిషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాలను అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి నగదు బహుమతి, విశేష సేవలు చేసిన వాళ్ళకి ఎంత ఇస్తారు? 5 lakhs ఇస్తారండి. ఆల్రెడీ మనకు కళాకారులకు అంటే ఇండివిజువల్గా ఎవరైతే ఆర్టిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కింద 1.5 lakh ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దీని కింద వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాల కింద 5 లక్షల నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నాటకరంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన వాళ్ళకి రంగస్థల సమాజాలు, పరిషత్తులకు ఏడాది నుంచి వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరిస్తారు అంటే చూడండి, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుంది, అది ఇస్తారని చెప్పి దాని యొక్క చైర్మన్ పూసాని కృష్ణమురళి అనౌన్స్ చేశారనమాట. ఓకే, సో ఈ ఇయర్ నుంచి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం నేర్చుకోవచ్చు. సో ఇవ్వండి ఈ వారం యొక్క ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్, మన ఎగ్జామ్కి పనికొచ్చే న్యూస్ ఆర్టికల్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అలాగే ఇండియన్ కరెంట్ అఫైర్స్ని కూడా మంత్ వైజ్ మ్యారథాన్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి కావాల్సిన కీ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కేటగిరీ వైజ్, సబ్జెక్ట్ వైజ్ కానీ కేటగిరీ వైజ్ కానీ చదువుకుంటూ వెళ్ళి ఒక మ్యారథాన్ వీడియో చేసుకుందాము. సో ఎందుకంటే సో దట్ మీకు ఎగ్జామ్కి దగ్గరికి వెళ్ళే కొలది రివిజన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.